పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 25న ఓజీ చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో ఈ మూవీపైనే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి అద్దిరిపోయే రేంజ్లో సినిమాలు రాకపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే ఓజీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. తమ కోసం కావాల్సిన స్టఫ్ ఇందులో ఉందని భావిస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలాగైతే ఆయన్ను చూడాలనుకుంటున్నారో దర్శకుడు సుజిత్ కూడా ఇందులో ఆయన్ని అలాగే చూపిస్తున్నాడట. ఇప్పటికే విడుదలైన ఓజీ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇందులో పవన్ లుక్, మేనరిజం, స్టైల్, ఎలివేషన్ వావ్ అనేలా ఉన్నాయి. అందుకే అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు ఈ సినిమా కోసం. అయితే ఈ సినిమా కోసం మరింత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్కి టైం ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ట్రైలర్ని రిలీజ్ చేసే అవకాశం ఉందనే సమాచారం. ఈ నెల 19న లేదంటే 20న ఈ ట్రైలర్ని విడుదల చేసే అవకాశం ఉంది. మొదట్లో ఈ ట్రైలర్ని ఈ నెల 15న ప్లాన్ చేశారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ప్లాన్ చేశారట. ఇక ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఓ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. దీంతో ఫ్యాన్స్కి ఇది ఫీస్ట్గా చెప్పొచ్చు. ఈ సందర్భం కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఓజీ కంటెంట్ని పెద్దగా చూపించలేదు టీం. ప్రారంభంలో జస్ట్ గ్లిమ్స్ ఇచ్చేశారు. 3 పాటలు విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్లో ఇమ్రాన్ హష్మీ పాత్రను పరిచయం చేశారు. అందులో పవన్ లుక్ మాత్రమే చూపించారు. ఆయన అసలైన యాక్షన్ని చూపించలేదు. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతోందనే దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ సస్పెన్స్కి ట్రైలర్తో ఫుల్ స్టాప్ పెట్టడానికి దర్శకుడు సుజిత్ రెడీ అవుతున్నారట. ఈ ట్రైలర్ సినిమాపై హైప్ని అమాంతం పెంచేలా ఉండబోతోందని సమాచారం. దీంతో పవన్ అభిమానులకు అసలైన పండుగ ట్రైలర్ రిలీజ్ డే నుంచే ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో పవన్ బోజాస్ గంభీర అనే గ్యాంగ్స్టర్గా కనిపిస్తాడట. ఆయన పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా పవన్ రోల్ ఉంటుందని, ఫ్యాన్స్కి ఫీస్ట్లా ఉంటుందని సమాచారం. కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పిచ్చెక్కించేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆయన సంగీతం ఉంటుందని సమాచారం. ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్గా గన్స్ అండ్ రోజ్ పేరుతో సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ట్రైలర్తో గూస్ బంప్స్ ఖాయం అంటున్నారు. ఇదిలా ఉంటే ఓజీ విషయంలో దర్శకుడు సుజిత్ మీద ఎంత బాధ్యత ఉందో అంతే సమానంగా తమన్ మీద కూడా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఒక్కొక్కటిగా వదులుతున్న పాటల ద్వారా తాను ఇవ్వబోయే కంటెంట్ ఏ స్థాయిలో ఉండబోతోందో తమన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. తాజాగా విడుదల చేసిన గన్స్ అండ్ రోజెస్లో తమన్ వాడిన వాయిద్యాలు, కంపోజింగ్ చాలా ఫ్రెష్గా అనిపించడమే కాదు, జపాన్, కొరియా పదాలు, సౌండింగ్తో చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు తమన్ స్వరాలు అందించడం ఇది మొదటిసారేం కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోకు ఇచ్చాడు. కానీ అవన్నీ రీమేక్స్. కమర్షియల్ ఫ్లేవర్ తక్కువగా ఉండి ఎక్కువ మాస్ టచ్ చూపించే అవకాశం ఇవ్వలేదు. కానీ ఓజీ అలా కాదు. ఇది పక్కా స్ట్రైట్ మూవీ. దర్శకుడు సుజిత్ తన ఫ్యానిజంని ఆవిష్కరించబోయే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. మేకింగ్ నుంచి ప్రమోషన్ దాకా ఎందులోనూ కాంప్రమైజ్ లేకుండా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. తమ నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి ఎంత సతాయించాలో అంతా చేశాడట. ఇప్పుడు చివరి ఘట్టం వచ్చేసింది. సాంగ్స్ వింటేనే ఎలా ఉందంటే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తమన్ ఓ ఆట ఆడి ఉంటాడని చెప్పడంలో డౌటే అక్కర్లేదంటున్నారు ఫ్యాన్స్. దీనికోసమే అఖండ 2కి టైం కేటాయించలేక పరోక్షంగా దాని వాయిదాకు తాను ఒక కారణంగా నిలిచిన తమన్కు ఓజీ సక్సెస్ ఇంకో కోణంలో కూడా అవసరం. జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఫలితం తనను చాలా తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఓజీ అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు ఓ రేంజ్లో పాజిటివ్ వైబ్స్ మోస్తోంది. ఇక ఇప్పటికే అమెరికాలో టికెట్ల అమ్మకాల్లో ఓజీ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ట్రెండింగ్లోకి వచ్చేసింది. తాజాగా మరో ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇందులో పవన్, సుజిత్, తమన్ ముగ్గురు బ్లాక్ డ్రెస్లో కనిపించగా పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా వారిపై చేతులు వేసి నవ్వుతూ కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ ఫోటోకి $1 మిలియన్ పిక్చర్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక రీసెంట్గా ఓజీ డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ను కూడా కంప్లీట్ చేశారాయన. అందులో పవన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తయింది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ పోర్షన్ కు సంబంధించిన షూట్ను కంప్లీట్ చేసేశారు. త్వరలో మిగతా షూటింగ్ను పూర్తి చేసి ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మూవీని జనవరి మొదటి వారంలో గానీ లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గానీ రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ మూవీకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఈ వీకెండ్ వరకు ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమాను సెన్సార్కు పంపించనున్నారు. ఇక ఈ మూవీ ఈ నెల 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.